సెకండ్ గ్రేడ్ థర్డ్ గ్రేడ్ ఆయిల్స్ ని నాన్ వెజ్ కొట్లు లేకపోతే తోపుడు బళ్ళవారు ఎక్కువ ఎక్కువ పెరాలసిస్ మరిగించిన ఆయిల్లో హార్ట్ ఫ్యాట్స్ ఎక్కువైపోయి కానీ చిన్న ఏజ్ పిల్లలకి పెరాలసిస్ రావడానికి ఇలాంటి ఆయిల్స్ ప్రధానమైన కారణం. ఇక దీంతో పాటు రక్తం గడ్డగట్టి అంటే ఇవన్నీ రీజన్స్ లాగా కనపడతాం. అమ్మవారి దగ్గర ఎప్పుడన్నా మేక వస్తుంటారు వచ్చి బట్టే మెడ దగ్గర కారిన బ్లడ్ అంతటిని కలెక్ట్ చిన్నదల్ల పాపిదల్ల చెక్కమ్మన చిక్కిదల్ల ఎండల డాడల ముక్కలుగా కట్ చేసి పన్నీరు ముక్కల్లా కూర వండుతారు. అంటే ఉప్పుకు చూడండి ఎంత గుణం ఉందో. ఇంత కలిపితే రక్తం గడ్డగట్టే లోపల చిక్కిదల్లి చూసుకుంటుంది. అందుకని ప్రపంచంలో ఫస్ట్ కంట్రీ ఇండియా. ఇప్పుడు ఊరేసి మరీ చింతపండు పులుసులు అంటే ఎంత ఉప్పు పడుతుందో తెలుసు. ఆవకాయలంటే కేజీ పావు కేజీ ఉప్పు చొప్పున పులుసు పోయాలి. మరి ఇంత ఉప్పు బాగా తింటాం. వీటిలో ఉప్పు కాకుండా మొక్కజొన్న కండి ఉప్పు, మామిడికాయ ముక్కల్లో ఉప్పు, ఇక పుచ్చకాయ నేరేడుకాయల్లో ఉప్పు, జాంకాయల్లో ఉప్పు కనపడ్డ ప్రతిదానికి ఉప్పు వేసుకు తింటే మరి ఏమవ్వాలి? పైగా మనం వేసుకుని ఉప్పు చాలు దాన్ని మళ్ళీ టేబుల్ మీద కూడా ఉప్పు పెట్టుకుని తినేటప్పుడు కూడా చాలు. ఇవన్నీ పెరాలసిస్ రావడానికి కారణాలు అవుతుంది. సాధారణంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ లేదంటే పెరాలసిస్ వచ్చిందని ఎలా కనిపెట్టాలంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయి క్లుప్తంగా చెప్తారా? ఎవరికైనా సరే పెరాలసిస్ వచ్చినప్పుడు మాట ముద్దగా రావటం, పూర్వం వల్లే మాట రాకుండా ఎఫెక్ట్ అవ్వడం, చెయ్యి కాలు కదపకపోవటం, ఒకవేళ కదులుతున్న ప్రెషర్ పట్టు లేకపోవడం, పూర్వం వల్లే బిగించినట్టు బిగించలేరు వస్తువు పట్టుకున్నాక ఈ లక్షణాలు కనపడుతుంది. దీంతో పాటు కూడా కాస్త మూతి వంకర పోవటం కానీ ఇలాంటివి. దీంతో పాటు ప్రధానంగానండి వీళ్ళకి బీపీ కనుక చూస్తే 180 పైన 5 కిందది 100 110 పైబడే ఉంటుంది. ఈ బీపీ ఎంత ఉండి ఈ మాత్రం లక్షణాలు ఎట్లాంటి 3-4 కాబట్టి దాన్ని పెరాలసిస్ కింద ఇది లేట్ అయ్యే కొద్ది కండరాలు నరాలన్నీ పట్టేయడం బిగుసిపోవడం జరుగుతుంది. వచ్చిన